ఇప్పుడు మనం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో సంబంధించి మేము 6 పథకాలు పెట్టాము. ఉచిత బస్సు సౌకర్యం పెడితే మేము ఆటో డ్రైవర్లు అందరూ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకటి వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే అని ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే మనం ఒక పని చేయాలనుకుంటే మనకు ఒక విజన్ను ఏ విధంగా చేయాలి అని మనం ఆలోచన పెడితే అన్ని వర్గాలలో ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ మేము బస్సులు పెట్టాం, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏ విధంగా మనం చేయాలని చేయాలి కదా, వాళ్ళని వదలలేము కదా. ఈరోజు 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చి 20,000 రూపాయలు ఫైన్ల కింద దొబ్బాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాళ్ళు ఏం ఆదుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆ హాఫ్ టికెట్ చేసే పనులన్నీ ఇలే ఉంటాయి, దానికనే హాఫ్ టికెట్ అంటాను. నేను ఒకటే చెప్తున్నా, అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలో అన్ని విధంగా న్యాయం చేస్తాం. ప్లస్ ఈరోజు 3 సింహాలు కలిసినాయి. ఒక సింహం చూస్తేనే తాడేపల్లి ప్యాలెస్లో ఉచ్చబోసారు. ఈరోజు 3 సింహాలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో మీరు ఆలోచించుకోండి అని ప్రజలు వైసీపీ నాయకులకే వదిలేస్తున్నాం. సార్, మన ప్రజలు మా మోడీ గారు వచ్చేసి ఇక్కడ ఏదో ఒక మనకు సంబంధించిన మంచి ముఖ్య సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఒకటండి, మోడీ గారు ఏం సమాచారం ఇకపోయినా ఇబ్బందిలే, ఆయన ఇక్కడికి రావడమే ఒక వరం. ఆ రాకతో ఎన్నో వరాలు వస్తాయి. మన ఈరోజు ఢిల్లీలో ఒక సింహం, ఇక్కడ 2 సింహాలు కలిసినప్పుడు ఏ విధంగా వాళ్ళు 3 కలిశారంటే ఇక మనకేముందండి తక్కువ. గుజరాత్ని ఏ విధంగా నరేంద్ర మోడీ చూసుకున్నారో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా చూసుకుంటారని మేమందరం, మాకు నమ్మకం ఉంది.